పులివెందులు రాలా, వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశావు. మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే సిబిఐ కేసు విత్డ్రా చేసుకున్నావు. చాలా స్పష్టంగా ఇవాళ ఇద్దరు చెల్లెలు కన్నీళ్ళు పెట్టుకొని నిన్ను అడుగుతున్నారు, బాబాయ్ హత్య కేసు ముద్దాయిల్ని ఎందుకు కాపాడుతున్నావు, ఎందుకు నీ పక్కన పెట్టుకున్నావు, ఎందుకు నీ పక్కన నిలబెట్టుకున్నావు, ఎందుకు మళ్ళీ కడప ఎంపీ సీట్ ఇచ్చావని అడుగుతుంటే ఇద్దరు చెల్లెలకు సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల్ని ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? రక్షాబంధన్ లాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఇవాళ అక్క చెల్లెమ్మలకు పిలిపిస్తా ఉన్నావు. నీ ఇద్దరు చెల్లెళ్ళు ఇవాళ నీకు రక్షాబంధన కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. జగన్ రెడ్డి యుద్ధం అంటున్నావు, పేదవాళ్ళు పెత్తందారులు అన్నావు. ఇన్ని ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడా? ఇడుపులపాయలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, లోటస్ పాండ్ హైదరాబాద్లో ప్యాలెస్, ఋషికొండని బోడిగుండు చేసి 550 కోట్లతో ప్రభుత్వ ధనంతో ఋషికొండలో ఒక ప్యాలెస్, ఇవాళ మెడ్రాస్లో ఇవాళ మద్రాస్ బోర్డర్లో అక్కడ ఒక ప్యాలెస్ కడుతున్నావు. ఇన్ని ప్యాలెస్లు పెట్టుకున్నా నువ్వు పేదవాడివా, మేం పెత్తందారులువా? ఇటు సమాధానాలు ఉన్నాయా? ఇటు దగ్గర నువ్వు మాట్లాడే పరిస్థితి ఉందా? ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎవరు పేదవాడు? ఈ దేశంలో అత్యధిక పన్ను కట్టే ముఖ్యమంత్రి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. 8 లక్షల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా 8 లక్షల కోట్ల పైగా ప్రభుత్వ సొమ్ముని దోపిడీ చేసిన నువ్వు పేదవాడివా, మేం పెత్తందారులమా? సమాధానాలు ఉన్నాయా జగన్ రెడ్డి నీ దగ్గర? వీటి దగ్గర ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందా? అంగన్వాడీ జీతాలు పెంచుతానన్నావు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మల మీద ఎంత దౌర్జన్యాలు చేశారు, ఎన్ని కేసులు పెట్టారు. ఆశా వర్కర్లు అవ్వచ్చు, ఏఎన్ఎంలు అవ్వచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఉద్యోగ వర్గాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కనీసం సమావేశాలు సభలు పెట్టుకునే రక్షణ కూడా లేకుండా ఈ రాష్ట్రంలో నువ్వు పరిపాలన చేసి ఏ ముఖం పెట్టుకొని వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నావు. ఉద్యోగస్తుల్ని వాళ్ళ ఓటు అడిగే పరిస్థితి దగ్గర ఉందా? అంగన్వాడీ వాళ్ళని అడిగే హక్కు ఉందా? ఆశా వాళ్ళని అడిగే హక్కు ఉందా? హెల్త్ వర్కర్స్ని అడిగే నైతిక హక్కు నీకుందా అని చెప్పి నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. రైతు భరోసా అంటున్నావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 30,000 రూపాయలు కలుపుకొని ఇవాళ నువ్వు గొప్పలు చెప్తున్నావు. 67,500 ఇచ్చానని సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పే రైతు భరోసాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక రైతుకి ఇచ్చిన 30,000 రూపాయలు నీ ఖాతాలో వేసుకొని నువ్వు గొప్పలు చెప్తున్నావు అంటే ఇది అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి కాదా అని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. కౌలు రైతులకి ఎవరికి ఏ వడ్డీ లేని రుణాలు ఎక్కడిచ్చారో చెప్పండి. ఏ కౌలు రైతును ఉద్ధరించావో చెప్పు. ఏ పంటలు ఎక్కడ పండాయో చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎక్కడ 9 గంటలు కరెంట్ ఇస్తున్నావా? ఎక్కడ ఇస్తున్నావా? ఏ పంట కలిసి వచ్చింది? ఈ 5 ఏళ్లలో మొదటి పంట కావచ్చు, రెండో పంట కావచ్చు, అసలు మొదటి పంటకే దిక్కులేని పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో. ఇవాళ ఏ డ్యాముల్లో నీళ్లున్నాయి, ఎక్కడ ఏ బోర్ల కింద నీళ్లు అందుతూ ఉన్నాయి, ఎక్కడైనా వాటర్ మేనేజ్మెంట్ నీకు తెలుసా? పోలవరంలో 72% చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? నువ్వెక్కడ? ఉత్తరాంధ్ర అసలు గాలికి వదిలేసిన నువ్వెక్కడ? పనులు ప్రారంభం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? వంశధార నాగావళి అనుసంధాన్ని గాలికి వదిలేసావు. అందరినీ ఆ నీళ్లు కనీసం కుప్పం బార్డర్లో గేటు పెట్టి గేటు తీసి ఒక డ్రామా, ఒక సినిమా ఇవాళ కుప్పం ప్రజలకు నువ్వు చూపించావు. పులివెందులకు నీళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? ఇవాళ కుప్పానికి కాళ్ళు అడ్డం పెట్టి 30 కోట్లు పనులు చేయకుండా ఒక రోజులో నీళ్లు చూపించి రెండో రోజు గేట్లు ఎత్తుకుపోయిన జగన్ రెడ్డి నువ్వెక్కడ? రాయలసీమ ద్రోహి కాదా అని నేను అడుగుతా ఉన్నా.
అదే పోలవరాన్ని పూర్తి చేస్తుంటే ఇవాళ రాయలసీమలకు నీళ్ళు వెళ్ళాయి, ఉత్తరాంధ్రకు నీళ్ళు వెళ్ళాయి, అటు వెలుగొండకు నీళ్ళు వెళ్ళాయి, అటు నెల్లూరు సంగం బ్యారేజ్ దాకా మొత్తం నీళ్ళని వెళ్ళాయి. గోదావరి కూడా ఇవాళ నకిరికెళ్ళి ఇవాళ నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇవాళ రైతుల గురించి రైతులు ఉద్ధరించారని చెప్పి రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి పనులన్నీ గాలికి వదిలేసి ఇవాళ నువ్వు ఏ విధంగా రాయలసీమ రైతాంగం గురించి నువ్వు మాట్లాడతావు? హార్టికల్చర్ అబ్బాయిన రాయలసీమ ప్రాంతాన్ని నీ మూర్ఖత్వం వల్ల, నీ తెలివితక్కువ వల్ల, నీ చేతకాంతనం వల్ల, నీ బాధ్యత రాజ్యం వల్ల నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా మొదలుపడ్డాయి. పరిగెత్తిన 68,000 కోట్లు పరిగెత్తించిన చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగాన్ని ఒక కీర్తి స్వర్ణయుగాన్ని తీసుకొస్తే నీ అసమర్థ అవినీతి పరిపాలనలో మొత్తాన్ని సర్వనాశనం చేశావు.